బాగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు దాటినాక కూడా మన ఇప్పుడు ఫ్రీ బస్ ఏంది, ఆరోగ్యశ్రీ ఏంది, ఆడికెళ్ళిపోతే రుణమాఫీ ఏంది, ఆడికెళ్ళిపోతే మన ఇప్పుడు రైతు బంధు ఏంది, ఆడికెళ్ళిపోతే మన కొంచెం ఊరియతను కొంచెం ఇబ్బంది అయినది. అది కేంద్రంగా చేసేది కానీ కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు బాగా వచ్చింది, ఇప్పుడు రాలేదని ఒకటి దాన్ని టాక్ తెచ్చారు. ఎవరు టీఆర్ఎస్ వాళ్ళే తెచ్చారు. అది ఎరటోళ్ళు ఎవరు కాదు. రైతులు కూడా దాని మీద కొంచెం వాళ్ళ అవగాహనతో ఉన్నారు. కాకపోతే ఇది కేంద్రం ఇచ్చేది, రాష్ట్రం కాదని వాళ్ళకు కూడా తెలుసు. కానీ వీళ్ళు కొంతమంది వాళ్ళ ఉంటారు కదా కింద, వాళ్ళతో కొంచెం వాళ్ళ ముంగడి పెట్టి దాన్ని అది చేసారు. కానీ అది అంత ఏం లేదు. ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే చాలా బాగా చేస్తుంది. అయితే రుణమాఫీ ఏదైతే చేశానని అంటున్నారో రుణమాఫీ మొత్తం కాలేదు, సగం సగం రుణమాఫీ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పుకుంటుంది బయట అని చెప్తా ఉంటారు. అయితే అప్పుడు 2 లక్షల వరకు అని ఇక చేస్తా అని అప్పుడు పెండింగ్ పెట్టిండు. అదంతా ఎందుకు, నేనే 50,000 తీసుకున్నా. అటువంటిది కేసీఆర్ లక్ష చేస్తా అని 10 ఏళ్ళు సరిపోయిండు. లక్ష తయారైంది. లక్ష కాదు 1,50,000 తయారైంది మిత్తితోని. దాంతో ఏమైంది, 2,50,000 అయింది. అది పెండింగ్ పడిపోయింది. అది ఇప్పుడు రుణమాఫీ కావాలంటే కాదు. ఏంటంటే 2018 వరకే కటప్ డేట్ పెట్టిండు మన రేవంత్ రెడ్డి గారు. దాని అవతల నుంచే ఇది బంద్ ఉంది కదా, అది ఏడైతుంది కాదు కదా. అట్లా కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కొంత కాలేదు. వాస్తవం అది. అది ఏంటంటే కొంత రైతుల దగ్గర ఉంది, కొంత బ్యాంక్ వాళ్ళు కూడా ఏంటంటే రుణమాఫీ దాన్ని వాళ్ళు వచ్చి కూడా దాన్ని రెన్యువల్ చేసుకుంటే కొంచెం బెనిఫిట్ అవుతుండే. అది కాక కొంత ఇబ్బంది జరిగింది. అది వాస్తవమే. కానీ అది గవర్నమెంట్ది కాదు, పొరపాటు. అది చేసేది రైతులది ఉంది, ప్లస్ అప్పుడు పోయిన గవర్నమెంట్ చేసింది. అది దానికి దీనికి వీళ్ళకి సంబంధం ఉండదు. అది కానీ జెన్యున్గా మాత్రం అన్ని చేసేది. ఏదైతే ఆరోగ్యశ్రీ అన్నారో మీరు, ఆరోగ్యశ్రీ ఎవరికి అందట్లేదు, ఉత్త ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అనేది ఎక్కడా నడవట్లేదు అని చెప్పేసి హరీష్ రావు గారు ట్వీట్ చేయడం జరిగింది. ఆయన లెవెల్లో నేను మాట్లాడేది కాదు, కానీ ఆయన అన్నాడని చెప్తున్నావు కాబట్టి నేను మాట్లాడవలసి వస్తుంది. అది అలాంటిది ఏం లేదు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్కు 10 లక్షల వరకు ఏ దానికైనా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కావాలంటే ఆయన కూడా ఒకసారి హాస్పిటల్ పోయి అలా జైన్ అయ్యి చూడమాను, చూస్తే దానికి ఆయనకు ఏర్పడుతుంది. అది అట్లా ఆరోగ్యశ్రీ పెట్టిందే కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే పెట్టిండు. దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ఇంకా అన్నకెళ్ళి కొన్ని డివైడ్ చేసేసారు. కాకపోతే మళ్ళీ మా రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని ఇంకా మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి ఇంకా కొన్నిటికి కొన్ని రోగాలకు కూడా చేసింది. ఇంకా 10 లక్షలు చేసిండు. అప్పుడు 5 ఉండి ఇప్పుడు 10 చేసిండు. అంటే 10 లక్షలు చేసారు కరెక్టే, కానీ ఏదైతే పెండింగ్ బిల్లులు ఏమైతే ఉన్నాయో అవి చెల్లించక హాస్పిటల్లో మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద ఎవరిని చేర్చుకోవట్లేదు అని చెప్పేసి అప్పుడు ఆ గవర్నమెంట్ చేసిందే కదా, అది ఆయన చేసిందే కదా. కొంచెం చెప్పేటప్పుడు కూడా నా వెనక నేను ఏం చేసిన అనేది దాన్ని ఆలోచించి మాట్లాడాలి. ఆయన స్థాయిలో మేము తిట్టే అది కాదు. కానీ కాకపోతే ఆయన ఆలోచించుకుంటే చాలు. Subscribe us and press the bell icon for more interesting updates.